ఈ సమయాన్ని కేఎస్ పాల్ గారికి అప్పచెబుతున్నాను, కొనసాగిస్తారు. పూలంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం. అమ్మాయి తీసుకో, చూసే టైంలో చూడరు. అందరూ లేచి నిలబెడదామా? అందరూ లేచి నిలబెడదాం. ఈ రాత్రి కాల సమయంలో మన జీవితం ఏంటి, ఈ జీవితం ద్వారా మనం ఏం సాధించాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి దాన్ని లేఖనానుసారంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏం కలపద్దబ్బా అమ్మాయికి ఇచ్చేది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి జీవితం వాడిపోతుంది, లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పలరతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, పలరతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కన్ను తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కన్ను తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. చాలండి, కూర్చోండి అందరూ. చాలా చక్కటి పాట. ఆ పాట పాడుతుంటే మనం ఎవరం ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు? నీ జీవితం పువ్వు లాంటిది అంటున్నాడు, నీ జీవితం బుడగ వంటిది అంటున్నాడు, నీ జీవితం నీటి మీద తేలిన ధూళి వంటిది అంటున్నాడు, ఆవిరి వంటిది అంటున్నాడు. ఇన్ని చెప్పినా నేను గొప్పవాడిని, నాకు చాలా ఆస్తి ఉంది, నన్నెవరూ మార్చలేరు అనేటువంటి ధీమాలో బతుకుతున్నటువంటి మనకు ఆ పాట ఒక హెచ్చరిక ఉండాలి. ఆ పాట ఒక హెచ్చరిక. సరే, గడిచిన 3 రోజుల నుంచి మరి నా స్థానిక సంఘము ఉట్టల బజారు, జహీర్పుర, అలాగే శ్రీరామనగర్లో ఉన్నటువంటి వారు మరి ఎంతగానో ప్రయాసపడి ఈ సమయానికి వచ్చి దేవుని మాటలు వింటూ తమ స్నేహితుల్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని పిలుచుకొస్తున్నారు అంటే నిజంగా వారి యొక్క అభిలాష నన్ను పురికొల్పుతూ ఉంది. గడిచిన 3 రోజులు కూడా ఇద్దరిద్దరం మాట్లాడుతూ వచ్చాం. మానవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఇప్పటి వరకు సోదరులు వినోద్ కుమార్ చాలా చిన్నోడు, ఆయనకి డబల్ రెట్టు నా వయసు దాదాపు. మరి అంత చిన్న వయసులో అంత జ్ఞానాన్ని పొందుకున్నారంటే ఆయనకి ఏముందమ్మా? ఆసక్తి ఉంది. మీరు ఇంత ఉపదేస్తున్నా ఇసురుకుంటూ కూర్చున్నా అంటే మీకేముంది? మీకు కూడా ఆసక్తి ఉంది, అవునా? కాబట్టి చెప్పిన ఆయనకు ఆసక్తి ఉంది, వినే వాళ్ళకి ఆసక్తి ఉంది. నేనేం చేయాలి? నేను కూడా ఆసక్తితో మీకు చెప్పాలి, అంతేనా? ఆసక్తి ఏం చేయాలి? మిమ్మల్ని నరకానికి నడిపించాలి, అంతేనా? దేనికి నడిపించాలి? పరలోకాన్ని నడిపించాలి. ఈ రాత్రి కాలంలో పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని దేని ద్వారా నేను చెప్పే మాటలు కాదండి, ఇందులో ఉన్నాయా లేవా అనేటువంటి దాని గురించి మీరు నేర్చుకోవాలి. మీ అందరికీ తెలుసు,
అపోస్తలుడైన పౌలు జ్ఞానేనా? జ్ఞానేనా? చెప్పండి రా. మహాజ్ఞాని. హీస్ ద స్కాలర్ ఆఫ్ ది లా. ధర్మశాస్త్రమందు అవపాసన పట్టి గమలీయేలు యొక్క పాదాల యొద్ద శిష్యరికం చేసి యెహోవా ధర్మశాస్త్రమందు నిష్ఠాగరిష్ఠుడై కిలికీలో పుట్టి రోమా పౌరసత్వం పొంది క్రైస్తవులు చంపడము ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. ఎవరిని చంపడండి? ఈయన క్రైస్తవుడా, ఇజ్రాయేలుడా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? పౌలు గురించి మాట్లాడుతున్నాను. సౌలు గురించి మాట్లాడుతున్నాను. చాలామంది అనుకుంటారు సౌలు పౌలుగా మారాడు అంటారు. సౌలు పౌలుగా ఎవరు మార్చలేదండి. సౌలు అనేటువంటి మాట గ్రీకులో ఉంది, పౌలు అనే మాట రోమిలో ఉంది. అంతేనా మాస్టర్? హెబ్రీలో సౌలు అంట, పౌలు. అంతేగాని సౌలు పేరు పౌలుగా మార్చాడా దేవుడు? పోనీ ఆయనను పెట్టుకున్నాడా? ఈనాడు ఏం చేస్తున్నారంటే బాప్తి సంబంధంగా కుక్కల శ్రీనివాసరావు పోయి పాల్ శ్రీనివాసరావు అంటున్నారు. ఎవరు మార్చారు? మాయ గారు మార్చారు. మాయ గారు ఏం మార్చలేదు, నేనే మార్చుకున్నా. నా పేరు కుక్కల శ్రీనివాసం బాలే. శ్రీనివాసరావు అనేది హైందవ పేరు కదా అని నేను బాప్తి సంబంధించిన తర్వాత మా మామగారు కూడా మార్చలేదు. ఏది నా పిల్లలు ఇచ్చిన మామగారు నాకే బాప్తీసం ఇచ్చాడు. పేరు మార్చాడు. నాకేది పేరు కేఎస్ పాల్ అన్నా. నిజమండి. అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడు దేవుడు. ఎవరు మార్చాడు? అబ్రహాం మార్చుకోలేదు, దేవుడు మార్చాడు. ఆదికాండం 17వ అధ్యాయం మీరు చూస్తే శారాయిని శారాగా మార్చాడు. ఎవరు మార్చారు? దేవుడు మార్చాడు. మోసగాడైనటువంటి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఎవరు? పేరు మారిస్తే దేవుడు మారవాలా. జీవితం మారిందని బాప్తిసం పొందారని అయ్యగారు ఏం చేస్తున్నారు? ఏకంగా వాళ్ళు పేర్లే మార్చేస్తున్నారు. పేరు దగ్గర జీవితం ఉందా? ఏమో నాకు తెలియదు అబ్బా. పేరు దగ్గర జీవితం ఉందా అంటే అమ్మాయి ఇట్ట అంటుంది. నువ్వు ఇట్ట అంటావో అట్ట అంటావో చూశాను ఒక ఆయన ఉన్నాడు. అవునా? నేనేం చెప్పాలనుకున్నా అంటే మానవుని యొక్క రక్షణ ప్రణాళిక గురించి చెప్తున్నాను. అది పేరు ద్వారా మొదలైంది అనుకుంటున్నారు చాలామంది. నో, పేర్లు ఏమైనా ఉందండి? ఉంది. ఏమంటుంది? పేర్లు ఎలా పడింది? పేర్లో ఉంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఎవని నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ ఆకాశము క్రింద ఇవ్వబడిన. మరి ఏ నామంలో? మరి పేర్లో లేదటే. అట్లా నువ్వు ఆ కోణంలో వచ్చావా? రైట్. పేరులో ఖచ్చితంగా పేరు అనేది మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను. అదంతా ప్రశ్నలే. ఎందుకంటే నేను బైబిల్ టీచర్ని, రెండో తెలంగాణ బైబిల్ స్కూలు ప్రిన్సిపాల్ని. ప్రిన్సిపాల్ గారు ఎప్పుడు కూడా చెప్పింది గుడ్డిగా నమ్మడు. ప్రశ్నలు వేస్తాడు, దాని జవాబు చెప్తాడు, ప్రశ్నలు తీసుకుంటాడు, జవాబు వివరిస్తాడు. ఆ టైప్ నాది. తెలిసిన వాళ్ళు కాము ఉండండి, తెలియని వాళ్ళు ఆలోచన చేయండి. తెలియని వాళ్ళు ఆలోచన చేయాలి, తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండాలి. అంతే. ఎందుకంటే చాలామందికి నేను చెప్పున్నాను కాబట్టి తెలుసు. ఏ ప్రశ్న అడుగుతున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎవరైనా నేనేం ప్రశ్న అడగబోతున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏందండి మేము దేవుళ్ళు అనుకుంటున్నారేమో. మీరు దేవుళ్ళు, మీరు దైవంలోని బైబిల్ చెప్తుంది. మీకు తెలుసా? మీరే దేవుళ్ళు. కానీ మిమ్మల్ని మీరు దేవుళ్ళుగా భావించకుండా ప్రాణం లేని వాటిని దేవుళ్ళుగా కొలుస్తున్నారు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు లావణ్య అని ఒక అమ్మాయి ఉంది, మా మేనకోలు. ఎర్రబుర్రగా మంచి పాటలు పాడుతుంది. ఆ లావణ్య అనేటువంటి పేరు శరీరానిక ఆత్మక? ఎంతమంది శరీరం అంటున్నారు? ఒకసారి చేతులు లేపండి. గట్టి లాభం. ఇట్టేంది లాభండి? వామో, నాకు లెక్క పెట్టలేకపోతున్నాను. సరే మీరు దించండి. పేరు లావణ్య అనే పేరు శరీరం కానీ ఇంతమంది చెప్పారు. ఆత్మకని ఎవరు లేపరా? ఎవరు? ఒక్కనే చెప్పావు. నా భార్య చెప్పింది. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చెప్పా కాబట్టి నేర్చుకుంది. అయితే లావణ్య అనేటువంటి పేరు ఖచ్చితంగా చెప్పండి ఆత్మకి పేరు. ఆత్మకండి. ఎలాగో ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య కాలంలోనే అవతల బజార్లో ఒక ఆయన చనిపోయాడు. పుల్లయ్య అనే ఆయన. పాపం బంధువులు ఉంటారుగా,
ఎప్పుడో నిన్న సాయంత్రం చనిపోయాడు, కబుర్లు చెప్పారు. ఆయన ఎందుకు, మా ఇంటి పక్కన ఆయన పేరేంటి, మా మా మామగారు పేపరేసి ఆయన పేరేంటి, రామసాగర్ బామ్మర్ది పెళ్లి కుదిరింది, రేపు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు మద్దులపల్లిలో. పాపం భార్య, కాబోయే భార్యతో మంచిగా ప్రేమగా మాట్లాడుకుంటున్నాడు. ఆ ప్రేమ కాస్త విషయం అయిపోయింది. కారు వచ్చి కొడితే దెబ్బ చనిపోయాడు. ఆ విషయం మరుసటి రోజు నాకు తెలిసింది. మా బామ్మర్దే వాళ్ళ పెద్ద అబ్బాయి, బావా ఇట్లా మా బావ చనిపోయాడు అన్నాడు. మావయ్య ఎట్టట్ట అబ్బాయి అంటే రేపు ఎంగేజ్మెంట్ ఉంది, ఈరోజు చనిపోయాడు. ఎంత బాధ ఉంది, బాధ ఉంటుందా. మా అత్తయ్య ఇప్పటికి అడ్రస్ లేదు, దాదాపు 10 రోజులు అయితే. ఇంటి కూడా ఆమె చూడక, తమ్ముడి మీద అంత ప్రేమ. నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే, మేమంతా వెళ్ళాము. ఆయన మా ఇంటికి రంగులు వేసాడు. దాదాపు 4-15 రోజులు పెట్టింది రంగులు వేసేది. వాళ్ళ అన్నయ్య రమేష్ అన్నయ్య మేస్త్రి, ఆయన మేస్త్రి అన్న 4-5 పనులు చూస్తుంటారుగా. ఈ పిల్లగాడు దగ్గరుండి వేసాడు. ఏం పేరు ఆయన పేరు, చనిపోయిన ఆయన ప్రసాద్ అన్న. అక్కడ పోయాలకి ఫోటో ఏమో యంగ్ ఉంది, ఈ అబ్బాయి కడ్డంతో పనిచేశాడు. ఈ అబ్బాయి కాదే అనుకున్నాను. తర్వాత ఆ పక్కన ఫోటో పెట్టారు. ప్రసాద్ ఎప్పుడు పోయాడని నేను, ప్రసాద్ ఎప్పుడు పోయాడని అడిగాను. రాత్ర 9:30 గంటలకి అన్నం తిందామని అన్నం పెట్టుకొని ఏందో ఫోన్ వచ్చింది, మాట్లాడుకుంటూ అట్లా వెళ్ళాడు. అది డౌన్ ఉంటుందండి ఆ ఏరియా. కొట్టడం వచ్చింది దెబ్బ, స్పాట్ డెడ్. రాత్రే పోయాడు అంది. ఎవరు పోయింది, ఎవరు, ప్రసాద్ అని ఆత్మ రాత్రే పోయింది. ఇంటి ముందు ఎవరు ఉంది, శరీరం ఉంది. అంటే పేరు దేనికి, ఆత్మగా శరీరంక. రిఫరెన్స్ చెప్పాలంటే మీరు బైబిల్ చూసి ఇసుకుపడుతుంది మీకు. అందుకనే ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. పేరు అనేది శరీరం కాదు, ఆత్మకే. ఇప్పుడు దేనికి రక్షణ చెప్పాలి. తమ్ముడు రక్షింపబడాలంటే స్టెప్స్ చెప్పాడు. ఏడైనా నన్ను చూడాలి కూర్చో, నేను అందగానే. అయ్యో సరే, దేని రక్షణ చెప్పాడు, రక్షణ ఎలా పొందాలో చాలా అద్భుతంగా చెప్పారు. ఉన్నది అంతే కానీ గట్టోడు. ఆయన చూసి ఎట్టైనా సరే కుర్రాన్ని నా మీటింగ్లో మెయిన్ స్పీకర్ పెట్టుకోవాలని చెప్పాను అనుకున్నా. ఆయనకే తెలీదు. మొదటి రోజు మాట్లాడిచ్చా. మా బావగారికి పాపం ఆస్తమా ఉంది, గడ్డం శ్యాంప్రసాద్, మా మిస్సెస్ వాళ్ళు పెద్దని. ఇవాళ వస్తానని చూసా కానీ దేవుడు అనుమతించలేదేమో, నా వల్ల కావట్లేదు అన్నాడు. వల్ల కావట్లేదని వల్లయ్యే కుర్రని ఏర్పాటు చేశాడు. మళ్ళీ అతన్ని పిలిచా, తమ్ముడు రా, నీకు మళ్ళీ ఇంకో అవకాశం వచ్చిందంటే ఇప్పటివరకు విన్నారు. నేనేం చెప్పాలనుకుంటుంటే ప్రియులారా, మానవుడు అనేవాడు శరీరము ఆత్మ యొక్క కలయిక, అవునా కదా. శరీరం అనేది మట్టితో చేశారు, నేను మొన్న చెప్పాను మాట. ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని యొద్ద నుంచి వచ్చింది. అంటే పుట్టింటికి నుంచి వచ్చింది ఆత్మ. మళ్ళీ ఎక్కడ పోవాలి ఆత్మ, ఈ భూమి మీద అడి తిరిగి ఇసుకు పుట్టి ఇక చాలే, నేను బతికింది చాలే అని అనుకొని మళ్ళీ ఎక్కడ పోవాలి, మళ్ళీ పుట్టింటికి పోవాలి. అంటే దేవుని దగ్గర పోవాలి. పోకుండా ఏం చేస్తారు అపవాది, ఏం దగ్గర పోతాలే, డబ్బు సంపాదించు, పేరు సంపాదించు, స్త్రీలోలుగా అనేటువంటి ఆశలు చూపిస్తాడు. వాటిని ఏమనంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అపవాది వల్ల పుట్టాయి. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి మీరు మంచి నీతిపరులే, కానీ మీకు డబ్బు అంటే ఆశ, అప్పుడు నీతిపరులా కాదా, అర్థమవుతుందా. నీతిపరులకు డబ్బు మీద కోరికలు ఉండవు, నీతిపరులకి అందం మీద కోరికలు ఉండవు, నీతిపరులకి పేరు ప్రతిష్ట మీద పేరు ఉండదు, నీతిపరులకి దేని మీద ఉండదు. సమస్తాన్ని దేంతో ఎంచుకున్నాడు పౌలు గారు, పెంటతో ఎంచుకున్నాడు. ఎవరు, నీతిపరులు అలా ఎంచుకుంటారు. మీరు నీతిపరులుగా ఉండాలని, నీతిపరులదే ఎవరి రాజ్యం, పరలోకం అనేది నీతిపరులదే అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఒక వ్యక్తి నీతిపరుడుగా ఉండాలి అని అంటే రక్షణ పొందాలి. దానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్లాన్ వేసాడు. నేను 2022లో ఒక స్థలం తీసుకుని ఒక ప్లాన్ వేసా ఇల్లు కట్టుకోవడానికి. ఎవడైనా గోపురం కట్టదలిచినట్లయితే తగులుబడి కూర్చొని దాని గురించి ఆలోచిస్తాడా లేదా, ఎంత ఇది ఏంటి, నేను కట్టగలనా లేకపోతే కొనగలనా లేకపోతే దాన్ని ముగించగలనా అని ఆలోచిస్తాడు లేదా. ఒకవేళ కట్టమాల పెట్టాడు హుషారుగా, ముగించలేకపోతే లోకులు చూసి నవ్వుతారా లేదా.
బా పెద్ద పోటుగాడు వచ్చిండా ఇల్లు కడదామని చూస్తుండే మధ్యలో నువ్వు ఆపేశాడు ఆమెతి అవమానం పొందుతాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, యేసుక్రీస్తు గారు చెప్పాడు. ఎవరైనా ఒక గోపురం కట్ట మొదలు పెట్టినట్లయితే దాన్ని ముగించేంత వరకు దాన్ని చూడాలి. దేని గురించి చెప్తున్నానంటే దేవుడు కూడా మానవుని యొక్క రక్షణార్థమే మానవుడు ఎన్ని రకాల నిబంధనలు ఇచ్చినప్పటికీ కూడా దాంట్లోంచి తొలగిపోతాడని చివరికి దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారే స్వయంగా భూమి మీదకి వచ్చి తన విలువైనటువంటి రక్తము ద్వారా నిబంధనలు ఇచ్చి మానవుని రక్షిస్తాడనేటువంటి విషయాన్ని ఎప్పుడు చేశాడంటే ఈ ప్లాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు దయచేసి చదవగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఎట్లనగా వివరిస్తున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామయమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనలను ఎప్పుడంటండి ముందుగా సిద్ధపరచుకొని ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను అబ్బా వాట్ ఏ ప్లాన్. ఇది ప్రణాళిక అంటే దేవునికి తెలుసు ఆయన స్వరూపమందు పుట్టినప్పటికీ మనం పాపం చేస్తామని అపవాదికి లోబడతామని అపవాది క్రియల్లో పాల్పొందుతామని అపవాది రాజ్యాన్ని తీసుకువెళ్తే మనకి నిత్య నరకం ఉంటుందని తెలీదా? ఇప్పుడు ఒక బొమ్మ చేసేవారికి దాని రూపురేఖలు ఎలా ఉంటాయో చేస్తాడా లేదా? కొన్ని శిల్పకారుని అనుకోండి, నా బొమ్మే చేసుకోవాలి. నా బొమ్మే చేసుకోవాలంటే మరలా వెనక్కొచ్చి ముందుకు వచ్చి నన్ను చూడక్కర్లే, నేను ఇలా ఉంటానని ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు తెలుసు. మట్టి మొత్తం తీసుకుంటాడు, అలా చక్కగా చేస్తాడు. అవును కదా? అలాగనే దేవుడు కూడా మనల్ని ఎలా చేశాడంటే ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చొప్పున చేశాడు. అది కానీ 1:26 వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. చాలా సందర్భాలు ఆలోచించి అసలు దేవుని యొక్క పోలిక ఏంటి, ఆయన స్వరూపం ఏంటి? కొంతమంది ఏమో జన్మతః పాపలు అంటున్నారు. దేవుడు పాప? దేవుని స్వరూపంలాగా మనం చేసింది, నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? దేవుని స్వరూపంలాగా మనం చేసింది మన స్వరూపమందు మన పోలిక చెప్పినట్టు ఒక ఆయన అన్నాడు, దేవుడు కూడా నీలాగానే ఉంటాడయ్యా, 2 కళ్ళు 2 చెవులు 1 ముక్కు నోరు చేతులు. అంటే మానవుడు కనిపించేటువంటి రూపం కాదు దేవుని యొక్క స్వరూపం. ఏంటి దేవుని యొక్క స్వరూపం? పాస్టర్లు కూడా అర్థం కావట్లేదు. దేవుని యొక్క స్వరూపము పరిశుద్ధత. దేవుని యొక్క స్వరూపం ఏంటి? పరిశుద్ధత. మనల్ని అందరినీ పరిశుద్ధతలో సృష్టించాడు. ఎక్కడ ఉంటుంది? ప్రసంగం 7:29 వచనంలో ఇది ఒక్కటి మాత్రం నేను కనుగొంటుని, అదేదనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. అది దేవుని స్వరూపం, అది దేవుని యొక్క పోలిక. ఆ పోలికను ఏం చేశాడు? దేవుని స్వరూపంలో ఉండటం ఇష్టం లేదు ఎవరికి. ఒకడు ఉన్నాడు పక్కనే, నీ పక్కనే ఉంటాడు, నీ నీడ, షాడో ఆఫ్ ది శ్రీనివాస్ వెనకుంటాడు. ఏం చెప్తారో భయ్, వచ్చిన వాళ్ళందరినీ కూడా బెదరగొట్టు అని చెప్పేసి అంటూ ఉంటాడు కొంచెం. ఎవడాడు? అపవాది. నీడ నిజస్వరూపం క్రీస్తులో ఉంది, నీడ అపవాదిలో ఉంది. నేనేం చెప్పాలనుకున్నానంటే దేవుని యొక్క స్వరూపమే పరిశుద్ధత. దేవుడు మనుషులను ఎలా పుట్టించాడు? పరిశుద్ధులుగా పుట్టించాడు. దేవుడు నరుల్ని పరిశుద్ధులుగా పుట్టించాడు. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే మనం జన్మతః పాపలు అంటున్నాం. ఎక్కడుంది జన్మతః పాపలని? మీరు జన్మతః పాపలను చూపిస్తే మీకు ₹1 ఇస్తా. మనంతా హై లెవెల్ ఛాలెంజ్. కోటే, 10,000 కాదు, 1,00,000 కాదు, కోటి ఇస్తా అన్న. కోటికి 100 లక్షలు ఉంటాయి. ఎలా చెప్పగలుగుతున్నానంటే కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనంలో, దయచేసి సెల్ ఫోన్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి, మళ్ళీ వస్తుంది ఫోన్. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో నొక్కడం రావట్లేదు లేదా పాపం, సైలెంట్లో పెట్టుకోనమ్మా. ఏం చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? ఎప్పుడు చెప్తున్నాడు? ఇలా చూడాలి. 51వ అధ్యాయం 5వ వచనం, నేను పాపంలో పుట్టి తిని పాపంలో ఉన్న తల్లి నన్ను గర్భం ధరించింది. పాపం దావీదు చెప్పిన మాటను చూసి సోకాలు అమ్మ ఆ చెల్లి ఎవరికైనా ఈ తల్లి
సోకాల పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారంటే మనం జన్మతః పాపులము అంటున్నారు. తప్పు. జన్మతః ఎవరు పాపులు కారు. ఎందుకు కారు అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ పోలిక చెప్పుడు పుట్టినటువంటి పిల్లలు పరిశుద్ధులే, పాపులు కారు. అది ఎవరికి ఆపాదించబడిందంటే దావీదు చెప్పాడు. జాగ్రత్తగా చదివితే, నేను పాపములో పుట్టి తిని పాపములోనే నా తల్లి గర్భం ధరించిందంటే దావీదు భూమి మీద పుట్టడానికి ముందు పాపం ఉందా లేదా? దావీదు భూమి మీద పుట్టడానికి ముందు పాపం ఉందా లేదా? అవాదం చేయలేదా? ఆజ్ఞాతిక్రమే పాపం చేశారు. మంచి చెడ్డ వృక్షఫలాన్ని తినొద్దని తిన్నారు. తినేటట్టుగా అపవాది చేశాడు. అపవాదిని, స్త్రీని, పురుషుని దేవుడు శపించాడు. శపించడం మాత్రమే కాదు, ఆదిలోనే క్రీస్తుపురం 4000 సంవత్సరాల క్రితమే అపవాదిని జయించడానికి ఒక చక్కటి వాగ్దానం దేవుడు చేశాడు. ఆదికాండం 3:15 నీకును స్త్రీకి, నీ సంతానం స్త్రీ సంతానం వైరము కలుగు చేతును, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టేదు. ఇది ఎవరికి వచ్చిన వాగ్దానం తెలుసా? స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు వారికి వచ్చిన వాగ్దానం. మనం యేసుక్రీస్తు వారు పుట్టడానికి సుమారు 4000 సంవత్సరాలకు ముందే దేవదేవుడు సర్ప సంతానానికి స్త్రీ సంతానం వైరం కలిగి చేశాడు. సర్ప సంతానం అంటే ఎవరు? లోకంలో కామ, క్రోధ, మోద, మదమాశ్చర్యాలతో నిండి ఉన్నటువంటి వారు అపవాది సంతానం. మరి స్త్రీ సంతానం ఎవరు? పాపమే అంటే తెలియనటువంటి ఒకటి. అందుకోసం చూడండి, యేసుక్రీస్తు వారి పుట్టుకలో కూడా పరిశుద్ధతను చూశాడు. ఒక ఆయన, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు ఏమని పిలవడతావు? ఎవరు పిలవడతావు? యేసుక్రీస్తు అని పిలుస్తుంది. మరి ఏంటంట, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీకు పుట్టేటువంటి ఆయన అట్లా దేవుని కుమారుడిని పడతాడు. ఈ మాట ఎప్పుడో చెప్పబడింది. అంటే పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటున్నా అంటే పరిశుద్ధాత్ముడు మరి యొక్క భర్త అని చెప్పిస్తున్నాడు. ఒరే కళ్ళు పోతారని అని చెప్పారు. ఎందుకనంటే ఒక 50 సంవత్సరాల ముందుకెళ్తే మా తాతయ్య ఉన్నాడు. తాతయ్యకి మొదటి వారికి ఒక 2 పిల్లలు పుట్టిన తర్వాత 3వ కాలంలో కనలేక చనిపోయింది అమ్మమ్మ. మరలా ఏం చేస్తాడు? పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి అప్పట్లో మరి 12 సంవత్సరాలు పెళ్ళిలే, కనలేక వైద్యం లేదుగా, ఖచ్చితంగా గర్భధారణ ద్వారా జరగాలి. ఇప్పుడు వచ్చిన సిజేరియన్ అప్పుడు లేదు కాబట్టి చనిపోయింది. కాబట్టి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక 2-3 పుట్టేవాళ్ళు ఉన్నారా? అంటే స్త్రీకి ప్రసవ వేదన సులువైందా కష్టమైందా? కష్టమైంది. కారణం ఏంటంటే ఆ తల్లి చేయబట్టే మనకి ఈ లోకంలో ఈ బాధ వచ్చింది. నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎలా నీకు వాంచగలుగును, అతడు నిన్ను ఏలును అన్నాడు. ఎందుకో తెలుసా? ఆమె చేసిన తప్పిదాన్ని బట్టి. అర్థమవుతుందా? అలాగూ 4000 సంవత్సరాల క్రితమే స్త్రీ సంతానంగా రాబోయేవాడు ఎవరు అంటే గలతీయుల పత్రిక 4:4-5 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీ యందు పుట్టి మనల్ని దత్తపుత్రులుగా చేయుట కొరకు ధర్మశాస్త్రం లోబడిన వాడు ఆయన అన్నాడు. ఎవరయ్యా స్త్రీకి మాత్రమే పుట్టింది? ఎవరు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుందని యెషయా గ్రంథంలో 7:14 చెప్పబడింది. అవునా? యేసుక్రీస్తు వారు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితం కన్యక గర్భం, కనీవిని ఎరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ సృష్టిలోనే ఒక కన్యక బిడ్డని కంఠం అనేది అసాధ్యము. కానీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు మనందరి యొక్క రక్షణార్థమై పాపము లేకుండా కన్యకైనటువంటి మరీ గర్భం నుంచి రావాల్సినటువంటి స్థితిని దేవదేవుడు 700 సంవత్సరాల పూర్వం నియమించాడు. చాలామంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారు దేవుడు కాదండి, ఆయన పుట్టుక ఉంది, చావు ఉంది అంటున్నారు. అఫ్కోర్స్ జగత్తు పునాది వేయబడకుండా ఆయన నియమించబడ్డాడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఎక్కడుంది అది? పేతురు 1:20 చూస్తే నీ రక్షణార్థమై యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడకమునుపే నియమించబడ్డాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు అవుట కొరకు ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించిన కొరకు ధర్మశాస్త్రములకు లోబడిన వాడాడు. బాబు మోహన్ ఈయనండి, ఇటు దీనా ధర్మశాస్త్రములకు
లోబడి వాడారు.